అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి జీవితంలో ఎదగాలి అని అంటే ఏ లక్షణాలు ఉంటే మనిషి ఎదుగుతాడు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా సరే ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఎదిగే కొలది ఒదిగి ఉండేటటువంటి లక్షణం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కానీ ఈరోజు మనిషి ఏదో కొంచెం 4 రూపాయలు డబ్బులు సంపాదిస్తేనో, ఒక అధికారం వస్తేనో, లేదా కొద్ది పలుకుబడి సంపాదిస్తేనో అసలు భూమి మీద నిలబట్టాల. ఎదుటి వాళ్ళని ఏదో రకంగా బాధ పెట్టాలని, భయపెట్టాలని, లేదా తన యొక్క అక్రమంగా సంపాదించుకోవడం కోసం ఎదుటి వాళ్ళని బాధించడం, ఇబ్బంది పెట్టడం, లేదా చిన్నవాళ్ళని చులకనగా చూడడం, మాట జారటం, ఇవన్నీ కూడా ఈ సమాజంలో ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. అంటే రుబాబు చేసి బ్రతకడం అనేది నేర్చుకున్నారు ప్రస్తుత సమాజంలో ఉన్న మనుషులు. అయితే ఏ మనిషి అయినా సరే ఉన్నతంగా ఎదుగుతున్నాడు అని అంటే తన వ్యక్తిత్వాన్ని కూడా ఉన్నతంగా ఎదిగేలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగడం అని అంటే నలుగురికి సహాయం చేసేటటువంటి గుణాన్ని అలవాటు చేసుకోగలగటం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేయందించడం, లేదా పెద్దరికాన్ని పెంచుకొని వాళ్ళకి క్షమించి వదిలేయటం తప్పు చేసిన వాళ్ళని. ఈ లక్షణాన్ని ఏ మనిషి అయితే అలవాటు చేసుకోగలుగుతాడో అతను నిజంగా ఉన్నతంగా ఎదిగినటువంటి మనిషి అవుతాడు. అయితే ఇక్కడ ఎదగడం అని అంటే చిన్న డౌట్, ఏ రకంగా ఎదగటం? ఆర్థికంగా ఎదగటమా, సామాజికంగా గౌరవాన్ని సంపాదించుకోవటమా, లేదా సంతృప్తిగా బ్రతకటమా అనేది ఆ వ్యక్తి యొక్క ఆలోచన ధోరణి బట్టి, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఎదుగుదల అనేది మనిషి వ్యక్తిత్వానికి సంబంధించింది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి ఉన్నతంగా ఉన్నాడు అని అంటే ఆ మనిషి యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయని, ప్రతి విషయాన్ని విశ్లేషించుకొని, విశదీకరించుకొని సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఎవరైనా సరే కొద్ది కష్టమని కనుక వస్తే ఆ కష్టాన్ని అర్థం చేసుకొని సావధానంగా విని వాళ్ళకి చేయగలిగినటువంటి సహాయాన్ని, మాట సహాయం కానీ, లేదా వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడడం కానీ, ఇటువంటి లక్షణాలు కనుక మనిషి అలవాటు చేసుకోగలిగితే ఆ మనిషిని ఎదిగిన మనిషిగా మనం చెప్తాం. కష్టాల్లో వాళ్ళకి భరోసాని ఇవ్వగలగటం, వాళ్ళకి నిలబడగలగటం, ఆర్థికంగా సహాయం చేయగలిగితే, ఆ స్తోమత ఉంటే ఆ చేయగలిగినటువంటి సహాయం తిరిగి మళ్ళీ మనం వాళ్ళ నుంచి పొందాలనేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయగలగటం, చేసినటువంటి సహాయాన్ని మర్చిపోగలగటం, ఇటువంటి లక్షణాలు ఉన్నతంగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలుగా మనం పేర్కొనవచ్చు. అయితే నువ్వు ఉన్నతంగా కనిపించాలి అని అంటే నీ యొక్క మాట తీరు చాలా సరళంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దల్ని గౌరవించటం, పిల్లల పట్ల ప్రేమని, ఆప్యాయతను చూపించగలగటం, నీ సాటి వారి పట్ల స్నేహభావంతో మెలగగలగటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఆ మాట చాలా సరళంగా ఉండగలగాలి. ఈవెన్ కోపంలో కూడా సహనాన్ని తెచ్చుకోగలిగినటువంటి లక్షణం, భావోద్వేగాలని నియంత్రించుకోగలిగి మేనేజ్ చేసుకోగలిగినటువంటి లక్షణం ఎదిగేటటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. అలాగే ఎక్కడా కూడా అహంకారపూరితమైనటువంటి ధోరణి ప్రదర్శించకుండా ప్రేమని, ఆప్యాయతని పంచగలగటం, ఎదుటి వాళ్ళ పట్ల జాలిని చూపించగలగటం, దయగలిగి ఉండటం, వాళ్ళ కోణం నుంచి ఆలోచించగలిగినటువంటి స్థాయికి మనం రాగలగటం, దాన్ని ఎంపతి అంటాం. ఎదుటి వ్యక్తి యొక్క స్థాయికి మనం వెళ్ళి ఆ కష్టాల్లో మనం ఉంటే, ఆ బాధల్లో మనం ఉంటే, ఆ ఇబ్బందుల్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం, ఎలా స్పందిస్తాం, ఏమి ఆశిస్తాం ఎదుటి వ్యక్తి నుంచి అనేటువంటిది తెలుసుకోగలిగితే మనం ఆ విధమైనటువంటి సహాయం ఎదుటి వ్యక్తికి చేయగలుగుతాం. అలా మనం వాళ్ళ దగ్గర మెలగలుగుతాం. అది మనం నేర్చుకోవాల్సింది. ఈ సమాజంలో అవకాశం దొరకనంత వరకు అందరూ మంచివాళ్లే. ఒక లంచం తీసుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడు నేను చాలా నిజాయితీపరుణ్ణి అని అనడం కాదు. లంచం తీసుకోగలిగినటువంటి స్థాయిలో నువ్వు ఉన్నా కూడా లంచం తీసుకోకుండా ఉండగలగడం ఏదైతే ఉందో అది తప్పు చేయకపోవడం అని అంటే, నిజాయితీగా ఉండగలగటం అని అంటే. అవకాశం వచ్చినప్పుడు కూడా ఎవరైతే తప్పు చేయకుండా ఉండగలుగుతారో, ఎవరైతే నిగ్రహంగా ఉండగలుగుతారో, అది ఏ విషయంలోనైనా సరే, ఒక వ్యసనాల విషయంలో కానీ, ఒక అమ్మాయిల విషయంలో కానీ, ఒక డబ్బు విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే నీకు తప్పు చేసేటటువంటి అవకాశం ఉన్నా, నువ్వు ఎదుటి వ్యక్తిని బాధించేటటువంటి అవకాశం ఉన్నా నువ్వు ఆ విధంగా చేయకుండా ఉండగలగటం అనేది ఉన్నతమైనటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం. అలాగే నిజాయితీగా ఉండగలగటం. నిజాయితీ అనేది ఎప్పుడు మనకు బయటపడుతుంది అంటే
నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు లేనప్పుడు కూడా నువ్వు నీతిగా నిజాయితీగా ఉండగలగడం ఏదైతే ఉందో అది ఆ మనిషి యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం. ఆ వ్యక్తి ఉన్నతంగా ఎదిగాడని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇటువంటి లక్షణాలని మనందరం కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాజం నుంచి మనం చాలా తీసుకున్నాం. ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి, పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మన మనసులో ఉండాలి. ఎప్పుడు కూడా కోపం వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తి కోపంగా నీతో మాట్లాడినప్పుడు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయకండి. ఆ కోపం వెనక కారణం ఏంటో కనుక ఒకసారి నువ్వు ఆలోచించుకోగలిగితే అసలు ఏ గొడవ కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఏ బంధం కూడా చెడిపోవటానికి అవకాశం అనేది కూడా లేదు. ఇక్కడ మనుషులు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు చాలా రకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్యన పొరపచ్చాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, సఖ్యత లేని పరిస్థితి ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత లేని పరిస్థితి ఉంటుంది. ఏ మనిషికి పూర్తిగా నచ్చాలని లేదు, అలా నచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఎదుటి వ్యక్తిలో ఆ మంచిని చూడగలుగుతూ, ఆ మంచిని మాత్రమే మనం తీసుకోగలుగుతూ, మంచిని మాత్రమే పెంచగలిగేటటువంటి ప్రయత్నం చేస్తూ, ఆ ఎదుటి వ్యక్తిలో నీకు నచ్చినటువంటి అంశాన్ని చాలా తక్కువగా నువ్వు తీసుకోగలిగితే పరిగణలోకి, ఖచ్చితంగా ఏ బంధం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి బంధాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి అవకాశం కూడా ఎక్కడ కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు సమాజంలో బ్రతకాలి, తప్పదు. సమాజంలో మనం ఉన్నప్పుడు అందరూ నీకు నచ్చాలని, అందరికీ నువ్వు నచ్చాలనేటువంటి ఆలోచన పక్కన పడేసి ఎంతవరకు మనం ఉంది, ఎవరితో ఎంతవరకు మనం ఉండాలి, ఎంతవరకు ఆ వ్యక్తిని మనం తీసుకోగలగాలి అనేది చూడాలి తప్పించి ఆ వ్యక్తిలో తప్పులు ఎతకూడదు. ఎందుకంటే నీలో కూడా చాలా తప్పులు ఉంటాయి. తప్పు లేనటువంటి మనిషి ఎవరు ఉండరు, పొరపాట్లు చేయనటువంటి మనిషి ఎవరు ఉండరు. నీకు నచ్చినటువంటి కొన్ని అంశాలు నీలోనే ఉంటాయి. అటువంటిప్పుడు ఎదుటి వ్యక్తిలో నీకు నచ్చినటువంటి అంశాలకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నావు? సో అటువంటివన్నీ పక్కన పడేసి నువ్వు ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నిలబడగలగటం, కలబడగలగటం అనేది నేర్చుకోగలగాలి. నీ లక్ష్య సాధన కోసం నిరంతరం అదే పనిగా ప్రయత్నం చేయాలి. ఒకసారి ఓడిపోయినా తిరిగి ప్రయత్నం చేయాలన్నది ఒక్కటే మన మనసులో ఉండాలి. ఓటమిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. మిగతాదంతా కూడా ప్రయత్నం మీదే మన శ్రద్ధ అంతా చూపించగలగాలి. ఫలితం దాని అంతటా అదే వస్తుందని మన భగవద్గీత కూడా చెప్తూ ఉంటుంది. నీ పని నువ్వు ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నావు, ఎంత నిజాయితీగా నీతిగా చేస్తున్నావు, నిబద్ధతతో చేస్తున్నావు, మనసు పెట్టి చేస్తున్నావు, ఆ పనిని నువ్వు చేసుకుంటూ పో, ఫలితం దాని అంతటా అదే వస్తుంది. ఈ ప్రపంచంలో నీ జీవితంలో నువ్వు ఏది చేసినా దానికి ఖచ్చితంగా ఫలితం పొందుతావు. అది మంచి అయినా చెడైనా సరే కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టదు. నువ్వు సత్కర్మలు చేస్తే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు, అంతా మంచి జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎదుటి వాళ్ళని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి నువ్వు చేయకూడనటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా దాని ఫలితాన్ని ఎక్కడో దిక్కున మళ్ళీ అనుభవిస్తాం. మంచి చేసినప్పుడు తిరిగి వస్తుందని నువ్వు భావించినప్పుడు చెడు చేసినప్పుడు ఎందుకు తిరిగి రాదు అనేటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ధోరణి కూడా మనకు ఉండాలి. ఆ దేవుని పట్ల ఆ భయం, భక్తి చాలా అవసరం మనిషికి ఉన్నతంగా ఎదగటానికి. కాబట్టి నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ దేవుడిని ఆరాధించుకుంటున్నా ఖచ్చితంగా ఆ దేవుడి పట్ల, ఆ మతం పట్ల నిబద్ధతతో ఉండు, గౌరవంతో ఉండు, భక్తితో ఉండు. ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎదిగే కొలిది ఒదిగి ఉండు తప్పించి అహంకారపూరితమైనటువంటి ధోరణితో ప్రవర్తించొద్దు. ఎదుటి వారికి హాని తలపట్టాలనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనలో ఉండకూడదు. అది శత్రువు అయినా సరే కూడా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దేవుడు విడిచిపెట్టు. ఎవరైనా నీ పట్ల సక్రమంగా లేకపోతే తప్పుగా ప్రవర్తిస్తే, నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ భారం అంతా భగవంతుడి మీద వెయ్యి. నువ్వు మాత్రం మంచి ఆలోచనలతో ఉండు, మంచి చేసేటటువంటి ప్రయత్నంతోనే ఉండు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నువ్వు బాగుంటావు, నీతో పాటు అందరూ బాగుంటారు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలనేటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. అందరిలో కూడా మనం ఉన్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ పాడైపోయి నువ్వు ఒక్కడమే బాగుండాలనేటువంటి స్వార్థంతో కనుక నువ్వు ఆలోచించుకుంటే ఈ సమాజంలో ఎలా బ్రతుకుతావు? ఎవరు బాగుండకపోతే? నీకు తెలిసిన వాళ్ళలో కూడా మంచి వ్యక్తులు ఉండాలి కదా, నీకు సహాయం చేసే వ్యక్తులు ఉండాలి కదా, నీకు ఆపద వస్తే ఆదుకునేటువంటి వ్యక్తులు ఉండాలి కదా. లేకపోతే అందరూ బాగుండకపోతే, నీ బంధువులు అందరూ బాగుండకపోతే అందరూ కూడా నీ మీద కదా డిపెండ్ అవుతారు. నువ్వు చేయగలుగుతావా? నువ్వు సహాయాన్ని అందించగలుగుతావా? ఒకసారి ఆలోచించి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణి మనిషికి ఉండగలగాలి. ఎదగడం అని అంటే ఎదుటి వ్యక్తిని తొక్కేసి ఎదగడం అనేది కాదు, అది మనసులోంచి తీసేయండి.
ఎదుటి వ్యక్తి కన్నా నువ్వు ఇంకా బాగుండేటువంటి స్థితికి వెళ్ళగలను. అంటే ఆయన బాగుండాలి, ఆయనకు నేను దాటి నువ్వు బాగుండాలనేటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండాలి. మనిషిలో ఉన్నటువంటి చిన్న ఒక అవలక్షణం ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకుంటాం, కానీ నీకన్నా ఎవరో బాగుండకూడదు అనేటువంటి భావం మనిషిలో ఉంటుంది. దాన్ని విడిచిపెట్టు, అందరూ బాగుండాలి, అందరిలో నువ్వు ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణితో నువ్వు వెళితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు. కాబట్టి లక్షణాలన్నింటినీ గుర్తుపెట్టుకొని నిరంతర ప్రయత్నం, కష్టాలను ఎదుర్కొనేటువంటి ధైర్యం, కోపంలో కూడా ఓపిక, సహనాన్ని పట్టగలగటం, పేదరికంలో కూడా నిజాయితీగా ఉండగలగటం, మాటకి కట్టుబడి ఉండటం, మాట ఇచ్చామంటే మాటను పోషించుకోగలిగినటువంటి తత్వాన్ని ఉండటం, ఎదుటి వ్యక్తులకి సహాయం అందించగలగటం, ఇటువంటివన్నీ కూడా మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. ఆ స్థితికి మీరు అందరూ కూడా రావాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.